నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఖ్యాతిని తీసుకొచ్చింది చేనేత పరిశ్రమ అని కితాబు. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్న మంత్రి నారా లోకేష్ చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ను కలిసిన వైసీపీ నేతలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత ధోరణిలో పాలన సాగిస్తుందని ధ్వజం. భారతీయ శక్తికి సంస్కృతికి సాంప్రదాయాలకు దశాబ్దాల క్రితమే ఖ్యాతిని తీసుకొచ్చింది మన చేనేత పరిశ్రమ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొందూరు ఖద్దరు వస్త్రాలను గాంధీజీ సైతం మెచ్చుకున్నారని కొనియాడారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. నేతన్నలకు ఉపాధి కల్పించిన నేత ఎన్టీఆర్ అని, వ్యవసాయం తరువాత అధికంగా ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ అన్నారు. 55,500 మంది చేనేత కార్మికులకు 2 లక్షల చొప్పున 27 కోట్లు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. తాము అధికారంలో ఉన్నా లేకపోయినా చేనేత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని నొక్కి చెప్పారు. 110 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేశానని ప్రకటించారు. మాస్టర్ వీవర్స్ని పెట్టుకొని మీరు నేర్చినటువంటి వస్త్రాలను వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు అమ్మడం, వాళ్ళు వ్యాపారాలు చేయడం అన్నీ చేశారు. రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఏ విధంగా మనకు ఆపుకోవడం ఉంది, దాని ద్వారా కూడా అమ్ముతున్నాం. ఇంకా ఎఫెక్టివ్గా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. డిజైన్ దగ్గర నుంచి మీరు అవసరమైతే ట్రేసబిలిటీ కూడా, ఎవరు ఏ ఇంట్లో నేస్తున్నారు అలాంటి మీ నిజమైన చరిత్ర కూడా పెట్టి చేయగలిగితే ఒక మానవత్వం కూడా వస్తుంది. కొనేవాళ్ళు కూడా కొంటారు. చాలామంది దీన్ని ప్రోత్సహిస్తారు. తప్పకుండా అన్ని వ్యవస్థలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నా. ఇందులో చేనేత కార్మికులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని ఆధునీకరించే బాధ్యత మేము తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నా. 100% మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలనో అన్నీ చేస్తారని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు బోదాటి శ్రీనివాసరావు, మంగళగిరి రత్నాలచెరు నుంచి వచ్చాను సార్. మేము 33 సంవత్సరాల నుంచి పాత మొగ్గాల మీదే వర్క్ చేసుకుంటా ఉన్నాము. కొత్తగా మళ్ళీ ఏదన్నా డెవలప్మెంట్ పెరిగింది కాబట్టి మాకు ఏదన్నా కొత్తగా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం సార్. అంటే ఏం చేస్తానంటావు? కొత్తగా మిషన్ ద్వారా అట్లా వస్తున్నాయి కదా, అట్లా ఏదన్నా అంటే పవర్ లూమ్స్కి వెళదామనా? కాదు సార్, మామూలుగా దీంట్లోనే స్టాండ్ మొగ్గ మీద మిషన్లో అవన్నీ వస్తున్నాయి కదా సార్. ఓకే, దాని గురించి సార్. నువ్వు ఆధునీకరణ ఇప్పుడే నేను చూశాను, కొంతవరకు ఇక్కడ చేశారు. ఇంకా దీంట్లో ఏమేమి ఇంప్రూవ్ చేయగలుగుతాం అన్నీ ఆలోచించి అందరినీ కూడా వ్యవస్థలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మోడర్నైజేషన్లో చాలా వరకు ఒకప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డాం. నేను చిన్నప్పటి నుంచి చూశాను. మామూలు గుంతలో కూర్చునేవాళ్ళు. ఆ గుంతలో అయితే వర్షాలు వచ్చిన తర్వాత 3 నెలలు ఆ గుంతలో నీళ్లుంటాయి. ఆ నీళ్లుంటే దానివల్ల అవన్నీ తీసినా కూడా మళ్ళా అది ఎండాలంటే ఇంకొక 2-3 నెలలు పట్టేది. దానికి ఆ రోజు కూడా నేను ఆలోచించింది, అందరికి 25 కేజీల బియ్యం ఇస్తే మీకు ప్రత్యేకంగా 50 కేజీల బియ్యం ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వం ఆ రోజులోనే తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా ఆ మగ్గాలు బాగా చెడిపోతాయి, దానికి కూడా డబ్బులు ఇచ్చాం. అక్కడి నుంచి మోడర్నైజేషన్ దిశగా తీసుకొచ్చాం. మీరు చెప్పినట్టన్నీ నాకు గుర్తున్నాయి. అందరికంటే ఎక్కువ ఆదరించింది చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీ అనేది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆ గుర్తింపును గుర్తుపెట్టుకొని మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇక మనందరి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ అత్యద్భుతంగా అమరావతిని తీర్చిదిద్దుతూ అలాగే యువతకు నవతకు కావలసినటువంటి అనేక అవకాశాలతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మనందరి ఆదర్శ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన కోసం ప్రసంగించవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను. మనందరి కర్తార్థములతో ఆహ్వానం తెలియజేసుకుందాము. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రలో
చేనేతల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చామని గుర్తు చేశారు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో లోకేష్ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగానే చేనేతలను సొంత నిధులతో అన్ని విధాలా ఆదుకుంటూ వచ్చామని ఉద్ఘాటించారు మంత్రి నారా లోకేష్. చేనేతల ఆదాయం 30% పెరిగేలా అన్ని విధాల చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ నొక్కి చెప్పారు. అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ వ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంటే మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి ప్రజా సమస్యను బాధ్యతగా తీసుకొని పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని తెలిపారు. చేనేతల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రగాఢ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వాన్ని మంత్రి నారా లోకేష్ కోరారు. బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవితమ్మ గారికి, అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్ల గారికి, నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు, కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను. దారానికి రంగు ఎక్కించేదాని దగ్గర నుంచి మగ్గాల పైన చేరనేసే వరకు అహర్నిశలు శ్రమిస్తారు, కష్టపడతారు, అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు. అందుకే నేతలందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను. 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మంగళగిరి నియోజకవర్గంలో 5300 ఓట్లతో ఓడిపోయా. కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు 7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది. ఆనాడే నిర్ణయించాను, మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని. ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో మన 5 సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను, ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులు ఉంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీ బాధలు, మీరు పడుతున్న ఇబ్బందులు, మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్సాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా, ఆ లక్ష్యం 100% ఆదాయం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత ధోరణిలో పరిపాలన సాగిస్తోందని మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కార్యాలయం నందు మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితర వైసీపీ నేతలు కలిసి కొండెపి పంచాయతీ ఎన్నికలలో జరిగిన
అవకతవకల గురించి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 14 సంవత్సరాల తర్వాత కొండెపిలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పల్లె మేరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ విత్డ్రా చేశారని ఆరోపించారు. నామినేషన్ విత్డ్రా ప్రక్రియలో అవకతవకలు జరిగాయని చెప్పారు. ఏకపక్షంగా గ్రామ సర్పంచ్ ని ప్రకటించారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని మండిపడ్డారు. ఎస్సీ మహిళా కోటాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కూడా కూటమి అరాచకాలు సృష్టిస్తోందని చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి వైసీపీ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా చూస్తామని బెదిరింపులకు దిగుతున్నారని, అభ్యర్థులందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అక్కడ ఉన్న కూటమి బడా నేతల ఆధ్వర్యంలో ఈ అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ తలదించుకునే విధంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని కోరామని వివరించారు. కొండేపి గ్రామ పంచాయతీకి సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 14 సంవత్సరాలకు మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సర్పంచి పదవికి ఎస్సీ మహిళగా రిజర్వ్ చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ గుండాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా అడ్డగించాలి. ఎవరు నామినేషన్ వేస్తారో చూద్దాం, ఏ మగాడు దమ్మున్న మగాడు ఎవరున్నారు ఈ కొండేపి గ్రామ పంచాయతీలో నామినేషన్ వేయడానికి మేము చూస్తామని చెప్పి బెదిరింపులకు దిగి పూర్తిగా అభ్యర్థులందరినీ కూడా ఆ యొక్క పంచాయతీకి సంబంధించినటువంటి వార్డుల్లో, అట్లాగే సర్పంచ్ అభ్యర్థుల్లో దళిత అభ్యర్థులందరినీ కూడా బెదిరించే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అడ్డంకులను ఎదుర్కొని వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఇళ్ల మీదకి దాడికి దిగినా కూడా ఎదురొడ్డి నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన తర్వాత నామినేషన్లు విత్డ్రాయల్ ప్రక్రియ ఇంకా ఘోరంగా జరిగింది. ఆ నామినేషన్ ప్రక్రియలో ఫోర్జరీ సంతకంతో పల్లె మేరీ అనే మా అభ్యర్థిగా ఆవిడ నామినేషన్ వేస్తే ఆ నామినేషన్ను ఫోర్జరీ సంతకంతో విత్డ్రా చేసి ఏకపక్షంగా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను డిక్లేర్ చేసుకోవడం ప్రజాస్వామ్యం కూలి అయిన పరిస్థితి కొండేపిలో చూడడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం గత 14 నెలల్లో ఏ విధంగా అయితే ఒక రాక్షస పరిపాలన, ఒక అటవిక పాలన, ఒక నియంత ధోరణిలో ఎవరు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించే కార్యక్రమం లేదు. ఎవరైనా అడ్డం నిలబడ్డా కూడా మా రాజ్యాంగం వేరే ఉంది, దాని ప్రకారమే నడుస్తుంది, ఈ ప్రభుత్వం దానికి అద్దం పడుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. సాక్షాత్తు సాంఘిక సంక్షేమ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ నియోజకవర్గం ఇంకొక క్యాబినెట్ హోదా ఉన్నటువంటి ఈరోజు కొండేపి కాన్స్టిట్యున్సీలో సర్పంచ్ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయనేది సోదరులు సురేష్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే సుదీర్ఘంగా 14 సంవత్సరాల నుంచి కోర్టులో ఉండబట్టి అక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ ఆగిపోవడంతో ఏదైతే మొన్న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం, ఆ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు కూడా నామినేషన్ వేయకుండా అనేక మందిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి అక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మేరీ అనే ఆమె ఒక దళిత మహిళని ముందుకొచ్చి నేను ఎలక్షన్లో పోటీ చేస్తానని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేస్తే ఆమె ప్రమేయం లేకుండా ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆమె తెలియకుండా ఫారం విత్డ్రా చేసి ఏకగ్రీవంగా ఎన్నికలు అయిపోయినాయని చెప్పని అక్కడ అధికారులు ప్రకటించడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనేది మనందరం కూడా చూస్తున్నాం. ఈ సంవత్సర కాలం నుంచి దుర్మార్గపు పాలన, దురదృష్ట పాలన, రౌడీయిజం పాలన ఈ సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం. నిన్న కడపలో అయితే సాక్షాత్ ఒక బీసీ ఎమ్మెల్సీని
చంపేసే విధంగా కార్ల మీద దాడులు చేసి గూండాయుధాలు చేసి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు కానీ ఈరోజు మన మేరీ గారు ఒక దళిత మహిళ ముందుకొచ్చి పోటీ చేస్తుంటే ఆమెకి తెలియకుండా ఫోర్జరీ చేసి సంతకం కూడా ఫోర్జరీ చేసేసి ఆమె కూడా లేకుండా ఆమె కానీ ఎవరైతే ప్రపోజల్ పెట్టారో వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రొసీజర్ పాటించకుండా రిటర్నింగ్ అధికారి ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వారు ఏకగ్రీవంగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా కలవడం జరిగింది. అందరం కలిసి మేము కానీ మా సురేష్ గారు, అదేవిధంగా మా విష్ణు గారు, మా మేరీ గారు, ఇతర ముఖ్య నాయకులంతా కలిసి కనకరావు గారు అందరూ కలిసి రావడం జరిగింది. సాక్ష్యాధారాలతో కొండేపిలో సర్పంచ్ ఎలక్షన్స్ ఏ విధంగా దుర్మార్గంగా జరగబడ్డాయి అనేది ప్రతిదీ సాక్ష్యాధారాలతో చూపెట్టి మేరీనే ఆమె సాక్షాత్తు ఇవాళ ఎన్నికల కమిషన్ కోరుకుందమ్మా, నా సంతకం కాదు అది, నేను సంతకం పెట్టలేదు, కానీ నన్ను ఎలక్షన్ పోటీ నుంచి విత్డ్రా చేసేసారు, అడిగితే నువ్వు సంతకం పెట్టావని చెప్పని అధికారులు చెప్తున్నారమ్మా అని చెప్పని సాక్ష్యంతో ఆమె మొరపెట్టుకోవడం కూడా జరిగింది. అందుకనే ఎన్నికల కమిషన్ మేము కోరుకుంటున్నాం నిష్పక్ష రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని మాజీ మంత్రివర్యులు సురేష్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కనకారావు గారు, ఈరోజు మా కంప్లైంట్ ఏంటంటే కొండేపి నియోజకవర్గంలో మహిళలకి రిజర్వ్ అయినటువంటి స్థానానికి ఒక దళిత మహిళ మేరీ నామినేషన్ వేస్తే ఆవిడ ప్రమేయం లేకుండా ఆ దళిత నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి దళిత మంత్రి, కొంతమంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కలిసి అసలు నామినేషన్ వేయటానికే ఒప్పుకోనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకి, దళితులకి ఏ రకమైనటువంటి వివక్షత కొనసాగుతుందో, ఏ రకమైనటువంటి న్యాయం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన, నిన్న జరిగినటువంటి సంఘటన, ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పచ్చు. దళిత మహిళా రిజర్వేషన్ అయినటువంటి స్థానంలో పోటీ చేస్తానని ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అధికార పక్షానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా పోలీసులను ఉపయోగించి అక్కడ ఆవిడ ప్రమేయం లేకుండా, ఆవిడకి సంబంధం లేకుండా, ఆవిడ ఆలోచన లేకుండా ఫోర్జరీ చేసి దొంగ సంతకాలతో నామినేషన్ విత్డ్రా చేసుకుంది అని చెప్పని ఎన్నికల అధికారికి ఫోర్జరీ పత్రాలు సమర్పించి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇదేనా ప్రజాస్వామ్యము, ఇదేనా దళితులకి రక్షణ, ఇదేనా మహిళలకి రక్షణ అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. మీకు నమ్మకం ఉంటే మీరు సంవత్సర కాలంలో పరిపాలన, ప్రజలకి అనుకూలమైనటువంటి పరిపాలన చేసి ఉన్నట్టయితే ఒక రెఫరెండంగా తీసుకుందాం. ఎక్కడ కొండేపిలో మహిళలకి రిజర్వ్ అయినటువంటి స్థానంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరగనివ్వండి, స్వేచ్ఛగా ప్రజలు వచ్చి ఓటు వేసే విధంగా అక్కడ జరగనివ్వండి. అంటే మీకు మీ పరిపాలన మీద నమ్మకం లేదు, ప్రజలకు ఏమీ చేయలేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మోసగించబడ్డాయి. అందుకనే మీకు భయం. ఎన్నిక జరిగితే మేరీ ఎక్కడ సర్పంచ్ అయిపోతుందో, హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం ఎక్కడ ఓటమి పాలవుతుందో అని చెప్పనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఫోర్జరీ చేసి ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేరీ, పల్లె మేరీ. నేను కొండేపి గ్రామ సర్పంచ్గా పోటీ చేశాను, నామినేషన్ వేసిన తర్వాత సాయంత్రం నుంచి నాకు ఒత్తిళ్ళు ఎక్కువైనాయి. నా కుటుంబం మీద, నా పిల్లల మీద వాళ్ళు చాలా, అంటే కూటమి ప్రభుత్వం వారు నా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి విత్డ్రా చేయమని చెప్పి అడిగారు. నేను దానికి భయపడిపోయి ఎవరికి తెలియకుండా వేరే చోటుకి వెళ్ళిపోయి నేను దాక్కోవడం జరిగింది. తర్వాత ఇక అక్కడి నుంచి పిల్లల్ని టార్గెట్ లాగా చేసి వాళ్ళ చుట్టూ కూడా అందరూ, నా భర్తని, ఆయనేమో హార్ట్ పేషెంట్, ఆయన్ని కూడా పట్టుకొని ఆయన దగ్గరకు వెళ్ళి మీరు విత్డ్రా చేసుకుంటారా లేదా, పిల్లల దగ్గరికి వెళ్ళి మీకు ఎంత కావాలి, మీకు ఏం కావాలో చెప్పండి, అది మేము చేస్తాము, మీరు మాత్రం విత్డ్రా చేసుకోమని మమ్మల్ని, పిల్లల్ని చాలా ఒత్తిడి తెచ్చారు. అయితే నేనైతే కొండేపిలో లేను, వెళ్ళిపోయాను. వాళ్ళు ముందు నుంచే
మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారని చెప్పి నేను భయపడి వెళ్ళిపోయాను. నామినేషన్ వేసిన తర్వాత నుంచి నేను ఎదుర్కొంటూనే ఉన్నాను. తర్వాత ఇక ఈ విత్డ్రా చేసే రోజు సాయంత్రం వరకు నేను రాత్రి అసలు ఆ రోజంతా కూడా రాలేదు. మర్నాడు వచ్చాను నేను లేకుండానే, నా ప్రమేయం లేకుండానే నా యొక్క నామినేషన్ పత్రాన్ని విత్డ్రా వాళ్ళే ఫోర్జరీ సంతకం చేసుకొని విత్డ్రా చేసేసి నన్ను పోటీలో నుంచి తప్పించాలని వాళ్ళు చేశారు, ప్రయత్నించారు. నేను మాత్రం పోటీ చేయాలని అనుకుంటున్నాను. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. కమిషనర్ గారిని, ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాము, మా పత్రాలు సమర్పించాము. మేడం గారిని కూడా మాకు న్యాయం చేయమని అడిగాము. మా సురేష్ బాబు గారు వీళ్ళందరూ, మరి మా నాయకులందరూ ఉన్నారు. వారి సమక్షంలో మేడం గారికి పత్రాలు ఇచ్చాము. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలంటే ఒక అవహేళన జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని అపహాస్యం చేస్తూ, హేళన చేస్తూ, రాజ్యాంగపరమైనటువంటి విధానాన్ని తుంగలో దొక్కేదానికి సాక్ష్యమే ప్రకాశం జిల్లా కొండేపి పంచాయతీ ఎన్నిక. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఎన్నిక జరుగుతూ ఉంటే ఈరోజు ఒక దళిత మహిళ ఆ గ్రామ అభివృద్ధి కోసం తన వంతుగా ఈ ఎన్నికల ద్వారా పోటీ చేయాలని ఉత్సాహంతో ముందుకొస్తే మేరీ, ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందంటే, వాళ్ళే చెప్పుకుంటున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పేసి, సుపరిపాలన అని చెప్పేసి. నిజంగా మంచి ప్రభుత్వం అయ్యి సుపరిపాలన అయ్యి జరుగుతూ ఉంటే మీకు భయం ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు ఎలక్షన్లు అంటే సంవత్సరం గడిచిపోయింది కదా, అన్ని హామీ అమలు చేసి అంటారు కదా. మరి మీకు అన్ని హామీలు అమలు చేసి అన్నీ బాగుంటే, మీరు గెలిచేటువంటి నమ్మకం ఉంటే ఎందుకు మీరు ఈరోజు అపహాస్యం చేస్తూ ఉన్నారు? కేవలం ఒక పంచాయతీ ఎన్నికలకి క్యాబినెట్ మంత్రి, క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి చైర్మన్ ఆ గ్రామంలో తిష్టవేసి దాదాపు 100 మంది పోలీసుల్ని, దాదాపు 6-7 ఎస్ఐల్ని, 3 సిఐల్ని, డిఎస్పీ వచ్చి ఏదో ఒక పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి విధంగా చేస్తారంటే, ఈరోజు పోలీసు వ్యవస్థను మీ కపదాంశాలు పెట్టుకొని ఎట్లయినా సరే ఆ పంచాయతీని కైవసం చేసుకోవాలన్నటువంటి దుర్మార్గపు చర్యల్లో భాగంగానే మేరీ యొక్క నామినేషన్ని ఫోర్జరీ సంతకంతో చెల్లని విధంగా చేసినటువంటి ఒక దుర్మార్గం వంటి చేష్టలకు మీరు ఒడిగట్టారంటే ఎంత అపహాస్యం ఉందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చేసినటువంటి చర్యలు ఈరోజు ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంది. నిన్న కొండేపి శ్రీకృష్ణదేవరాయల పాలన ఎన్ని తరాలు మారినా చిరస్థాయిగా గుర్తుంచుకునేలా సాగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సుపరిపాలనతో ప్రజలకు విలువైన సేవలు అందిస్తే ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారన్నది శ్రీకృష్ణదేవరాయలు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఆ మహనీయుని స్ఫూర్తితో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తామని ఉమా స్పష్టం చేశారు. ఆంధ్రభోజ శ్రీ కృష్ణదేవరాయలు 516వ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని రాయలసేన ఈశ్వర్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. కృష్ణా తీరాన రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఇంకా పలువురు రాయలసేన ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా, జనసేన నాయకురాలు తిరుపతి అనుష, రాయలసేన ప్రతినిధి ఈశ్వర్ తదితరులు మాట్లాడుతూ ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో అత్యుత్తమ పాలన అందించిన చరిత్ర శ్రీకృష్ణదేవరాయలదేనన్నారు. రాయల పాలనలో ఎన్నో ఆలయాలు నిర్మించారని, చెరువులు తవ్వించారని తెలిపారు. విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరింపచేసి ప్రజలకు సుపరిపాలన అందించారని కీర్తించారు. 516 సంవత్సరాలు గడిచిన రాయల సుపరిపాలనను గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. మరో 1000 ఏళ్లు గడిచిన శ్రీకృష్ణదేవరాయల పాలన మరవలేరని తెలిపారు. ఆ మహానుభావుని స్ఫూర్తితో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రతినిధులు, రాయల క్లబ్ ప్రతినిధులు, కాపు సంఘ నేతలు పాల్గొన్నారు.
ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహ 516వ పట్టాభిషేకం సందర్భంగా ఇక్కడ కాపునాడు ప్రముఖులు మరి ఈశ్వర్ కానీ మిగిలినటువంటి రమేష్ కానీ నాయకులు ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, విగ్రహాన్ని నివాళులు అర్పించడం జరిగింది. సంతోషంగా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు వారు మహాదాత, కళా పోషకుడు. కళల్ని, భాషని పోషించి ఆయన కొన్ని సామ్రాజ్యాలకు అధిపతివైన ఎన్నో లక్షల ఎకరాలు ప్రజలకి పంచి ఆనాడు ఈ భాష కోసం, ఈ దేశం కోసం ఆయన పరిపాలనలో సుభిక్షంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి మహోన్నతుడు శ్రీకృష్ణదేవరాయలు వారు. అలాంటి వ్యక్తిని ఈ జాతి మర్చిపోదు. ఇప్పుడే కాదు, 516 పట్టాభిషేకమే కాదు, రాబోయే 1000 సంవత్సరాల వరకు ఆ మహానుభావుడి సేవల్ని గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల్ని మనం భవిష్యత్ తరాలకి ఆయన ఈ జాతి కోసం చేసిన సేవల్ని గుర్తుపెట్టుకోవడం అనేది అవసరం తెలియజేసుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కృష్ణదేవరాయల వారి 516వ పట్టాభిషేక మహోత్సవం, దాన్ని పురస్కరించుకొని రాయలసీమ తరపున మేము ఇక్కడ రాయల వారికి ఘన నివాళులు అర్పించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీనికి మన లోకల్ శాసనసభ్యులు బోండా ఉమా గారు, అలాగే జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ అటెండ్ అవుతున్నారు. ప్రస్తుతం మా సంకల్పం ఏంటంటే, కృష్ణదేవరాయలు దక్షిణ భారత చక్రవర్తి, ఓటమి ఎరగని వీరుడు, సకల కళా వల్లభుడు. ఆయన చేసిన సేవలు మరీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక లక్షలాది చెరువులు, ఎన్నో వేల దేవాలయాలు నిర్మించిన మహానుభావుడైన ఆయన్ని స్మరించుకోవటం ఆంధ్ర ప్రజల యొక్క ముఖ్య కారణం ఏంటంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన సాటిలేని చక్రవర్తి ఆయన. అలాంటి వ్యక్తికి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇక ఈ రాయలవారి విగ్రహానికి వస్తే, ఇది కార్పొరేషన్ పరిధిలో ఉంది, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కనుక ఈ విగ్రహాన్ని రాయలసీమ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. దీనికి కార్పొరేటర్లు, లోకల్ ఎమ్మెల్యేలు కూడా సహకరిస్తారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు గారి 516వ పట్టాభిషేకం సందర్భంగా మరి కృష్ణలంక దగ్గరున్న శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇలాంటి వ్యక్తుల్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. మన తెలుగు జాతి కోసం, మన తెలుగు ప్రజల కోసం ఎంతో కష్టపడిన వ్యక్తి. మరి ప్రజలందరికీ కూడా ఎన్నో రకాల సేవలు అందించి, మన ధర్మాన్ని పాటిస్తూ, ఎన్నో దేవాలయాల్ని సంరక్షిస్తూ, ఎన్నో దేవాలయాల్ని, నూతన దేవాలయాల్ని ఈరోజు నిర్మించి ప్రజలందరికీ ఈ రోజున ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. మరి ఇలాంటి ఒక వ్యక్తుల్ని మనం స్మరించుకుంటూ, మన రాబోయే తరాలకు కూడా ఇలాంటి వాళ్ళని నిదర్శనంగా చూపిస్తూ ఈరోజు నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. దేవరాయలు గారి పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు రాయలసీమ ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దలు ఉదయభాన్ గారు, అంశెట్టి వాసు గారు, ఇంకా నగర ప్రముఖులు అంతే అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గారు భారతదేశంలో ఏదైతే రాజుగా కొనసాగిన సందర్భం, భారతదేశం మొత్తం కూడా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఆయన పాలన అనేది కొనసాగింది. ముఖ్యంగా బలిజ కాపు వర్గాలు ఆయన ఆరాధ్య దైవంగా కొలుస్తూ శ్రీకృష్ణదేవరాయల్ని మా యొక్క ఇలవేల్పుగా కూడా కొలిసే పరిస్థితి ముందుకు సాగుతూ ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈశ్వర్ గారి కార్యక్రమం పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఈ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులందరూ కూడా పాల్గొన్నారు. అంశెట్టి వాసు గారు కానీ, ఉదయభాను గారు కానీ, నగర పెద్దలంతా కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. విజయవాడ నగరంలో కృష్ణా పరివాహ ప్రాంత ఒడ్డున విజయనగర సామ్రాజ్య అధినేత, దక్షిణ భారతదేశంలోనే ఒక రాజుగా కీర్తించబడిన కృష్ణదేవరాయలు గారి విగ్రహం వద్ద విజయవాడ నగర వాసులందరూ కూడా
ముఖ్యంగా రాయలసేన ఆధ్వర్యంలో ఈశ్వర్ గారు అందరం కూడా కలిసి విజయవాడలో నగరంలో అందరం కూడా కాపు బలిజ సంఘం తరఫున అలానే కృష్ణదేవరాయల యొక్క అభిమానులు సాహిత్యవేత్తలు అందరూ కూడా కృష్ణదేవరాయలు గారు ఆ రోజున దక్షిణ భారతదేశంలో ఒక రాజుగా అటు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కూడా ఒక చక్రవర్తిగా రాజ్యాన్ని ఏలాడు. అప్పుడున్న ప్రజలు సుభిక్షంగా ఆయన పరిపాలన ఉన్నారు. అటువంటి పరిపాలన వహించిన చక్రవర్తి కృష్ణదేవరాయలు గారికి ఇవాళ ఘనమైన నివాళులు అర్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నాం. మా రాయలసీన ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల 516 పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు విజయవాడలో ప్రముఖులు సోమనాయన ఉదయభాను గారు, అట్లాగే చందు జనార్దన్ గారు, ఆకుల సీను గారు, పెద్దలందరూ ఆధ్వర్యంలో ఘనంగా ఈ పూలమాల వేసి సత్కరించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆనాడు విజయనగర సామ్రాట్టుగా పేరు పొందినటువంటి గొప్ప మనిషి, చిన్న వయసులోనే ఎన్నో గొళ్ళని ఎన్నో పరిపాలనని అందించినటువంటి గొప్ప మనిషి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ప్రజారంజక పాలన చేసిన శ్రీకృష్ణదేవరాయల వారి 516వ పట్టాభిషేక మహోత్సవ దినోత్సవం ఈ రోజున మిత్రుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, నగరంలో ఉన్నంత అందరూ కాపు ప్రముఖులే కానీ రాజకీయ ప్రముఖులే కానీ అనేక మందిని ఇక్కడ ఆహ్వానించి, అట్లాగే ఉదయభాను గారు, చందు జనార్దన్ గారు, వాసు గారు మరి అనేక మంది ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. నాడు రత్నాలను రాళ్లులాగా రోడ్డు మీద పోసి అమ్మేవారు అనేవాళ్ళు. అంటే ఏ రకంగా పరిపాలన సాగింది, ఏ రకంగా ప్రజారంజకంగా శ్రీకృష్ణదేవరాయల వారు పరిపాలించారనేది దానికి నిదర్శనం. మరి అలాంటి పాలన నేడు కూడా రావాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అలాగే సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళగా నడవాలని నేడు ప్రభుత్వానికి సూచిస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఆంధ్ర కర్ణాటక ప్రజల ముద్దుబిడ్డ శ్రీకృష్ణదేవరాయల వారి 516వ పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలో మరి రాయలసీన ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి రాయలవారి విగ్రహం దగ్గర ఈరోజు పట్టాభిషేకం కార్యక్రమాన్ని మరి ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం పట్టాభిషేకం రాయలవారి పట్టాభిషేకాన్ని కనుల విందుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి కాపు జాతి అందరూ కూడా పాల్గొని రాయలవారికి మరి ఈరోజు పెద్ద ఎత్తున జోహార్లు అర్పించడం జరిగింది. మరి ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం అష్టదిగ్గజాలని ఆయన కొలువులో నిలిపి మరి తెలుగు జాతి యొక్క పౌరుషాన్ని, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని దశ దిశలా సాటినటువంటి మహనీయుడు, కవితా పితామహుడు స్వర్గీయ శ్రీకృష్ణదేవరాయల వారు మరి రాజులందరిలో కల్లా గొప్ప రాజుగా అభివర్ణించేటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఉమా గారు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఉదయభాను గారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొని మరి శ్రీకృష్ణదేవరాయల వారికి జోహార్లు అర్పిస్తూ మరి ఆయన యొక్క అడుగు జాడల్లో అందరూ నడవాలని, యువతంతా కూడా శ్రీకృష్ణదేవరాయల వారి అడుగు జాడల్లో నడవాలి అని మళ్ళీ ఆయన యొక్క ఏసీబీ అధికారుల వలలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఎంసీ శ్రీనివాస్ చిక్కారు. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీ అధికారులు అతనిని ట్రాప్ చేశారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేసి శ్రీనివాస్ దొరికిపోయారు. 25 లక్షల లంచం తీసుకుని బిల్లులు మంజూరు చేయకుండా మరో 25 లక్షలు డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు.
నేను నా పేరు బివి సుబ్బారావు, ఎన్సీబీడిఎఫ్పి విజయవాడ రేంజ్. అలాగే అమరముఖండి, నేను శ్రీకాకుళం విశాఖపట్నం శాసన మండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ విభాగం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిరసన చేపట్టారు. పోలీసుల సమక్షంలో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీస్తే దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. నాయకులపైన ఇటువంటి దాడులు జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అన్నారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని కూటమి నేతలు దానిని గుర్తుంచుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మత్త శ్రీనివాసరావు, నా ఎన్టీఆర్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు ఈ కార్యక్రమం మన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేష్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న జెడ్పీటీసీ బై ఎలక్షన్ల నేపథ్యంలో మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు అలాగే ఎమ్మెల్సీ రాచకొల్ల రమేష్ యాదవ్ అన్న అలాగే వేముల రాము అన్న మీద నిన్న టీడీపీ గుండాలు ప్రచారానికి వెళ్లిన నేపథ్యంలో వారి మీద కారులతో గుద్దించి పెట్రోల్ పోసి కత్తులు రాళ్లతో దాడి చేయడం జరుగుతోంది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే, నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు ఓటమి భయంతోనే ఈ రోజు ఈ దాడులకు తెగబడతా ఉన్నారు. రాష్ట్రంలో పోలీసులు పట్టపగలు పోలీసులు ఉన్న సమక్షంలోనే ఈ రోజు ప్రతిపక్ష నాయకుల మీద, రాష్ట్ర నాయకులైన ఎమ్మెల్సీ గారి మీద ఎట్లా పట్టపగలు ఈరోజు దాడులు జరుగుతూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒక రాష్ట్ర నాయకులు ఎమ్మెల్సీల మీద, అలాగే మనం చూస్తేనేమో మన కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా మొదటి మహిళలు ఉప్పల్ హారిక అక్క మీద కూడా ఈరోజు ఇలాగే దాడి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర నాయకుల మీద ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే ఈరోజు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో కూడా మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, కూటమి నేతలకి ఈరోజు వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పి ఓటు అడిగే ధైర్యం లేక ఈరోజు ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ గెలిపిందాలని చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇట్లాంటి దాడులకి ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా అక్కడ పులివెందులలో అక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించడం జరుగుతుంది. ఈరోజు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా మన రమేష్ అన్న మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఆయనకి సంఘీభావం. అందరికీ నమస్కారం. నా పేరు బొత్తుల రామారావు, వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ గౌరవనీయులు ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్ గారిపై కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నల్లగొండవారిపాలె గ్రామంలో నిన్న బై ఎలక్షన్ నిమిత్తం మరి ఆయన కొంతమందిని కలవటానికి వెళ్ళినప్పుడు నిన్న జరిగినటువంటి దాడి ఇది హేయమైన చర్య, చాలా దుర్మార్గం. మరి టీడీపీ గుండాలు ఒక్కసారిగా 100 మంది కలిసి రాడ్లతోని కత్తులతోని వచ్చి పెట్రోల్ పోసి దాడి చేయటం చాలా దుర్మార్గం. బీసీసీఎల్ తరఫున
ఇవాళ ఎన్టీఆర్ జిల్లా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదంతా ఒక మన రమేష్ అన్న మీద దాడి కాదు, యావత్తు ఆంధ్రప్రదేశ్ బీసీలపై దాడిగా మేము భావించి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇవాళ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో వాళ్ళు ముందుగానే ఓటమిని అంగీకరించి ఇలాంటి దాడులకి వాళ్ళు పాల్పడుతున్నారు. ఇలాంటి దాడులు ముందు ఈ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మేము బీసీలంతా ఏకమై ఓటు అనే ఆయుధంతోనే రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతామని. కాల్సాని గోపాల నాగేశ్వరరావు, తిరువూరు నియోజకవర్గం రాష్ట్ర బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ. మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు, మరి బీసీసీఎల్ అధ్యక్షులు మార్తి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మరి ఈ రాష్ట్రంలో బీసీలపై దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి బీసీలు మా పార్టీకి వెన్నుముక అని చెప్పుకునే పార్టీ మరి ఇవాళ ఈరోజు ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ పౌరురాలు బీసీ మహిళ, అదొక జనరల్ కోటాలో మరి బీసీ మహిళకి ప్రాధాన్యత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇదే కాకుండా మరి విశాఖపట్నంలో కూడా ఒక బీసీ మహిళకి జనరల్ కోటాలో మరి నగర మేయర్ ఇస్తే, మరి తిరుపతి అలాంటి మంచి అవకాశాలు బీసీలకు ఇస్తే మరి వాళ్ళందరినీ దాడులు చేసి వాళ్ళ పదవుల నుంచి దింపారు. అంటే మీరేదో బీసీలకి న్యాయం చేస్తాను, బీసీల పక్షాన మా పార్టీ ఉంది, బీసీలకి మాకు వెన్నుపోక అని చెప్పుకునే మీరు ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల మీద ఏం చేస్తున్నారో ప్రజలన్నీ గమనిస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు మన రమేష్ అన్న మరి బీసీ సంక్షేమ సంఘం మరి అధ్యక్షుడిగా రాష్ట్ర స్థాయిలో ఆయన అధ్యక్షుడిగా ఉంటే, ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉంటే మరి ఆయన వివాద రహితుడు, ఎవరి మీద కూడా గొడవల మనిషి కాదు, ఏదన్నా కామెంట్ చేసేవాడు కాదు, ఒక మీడియా ముందు కూడా వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడే వ్యక్తి కాదు, సౌమ్యుడు. అలాంటి వ్యక్తిని మీరు మరి నిన్న దారుణంగా చంపడానికి ప్రయత్నం చేశారంటే మరి రమేష్ అన్నని మరి వేలుపులపల్లి రాము గారిని కూడా చంపడానికి, అంటే కర్రలతో రాడ్డులతో 100 మంది వచ్చి ఒక గ్రామంలో మరి ఆయన చంపడానికి అద్దాలన్నీ పగలగొట్టి మరి రాడ్లు పెట్టి కుర్చీ తలకాయ పగలగొట్టి మరి ఆ పెట్రోల్ పోసి తగలబెట్టడానికి ప్రయత్నం చేశారంటే ఇది ఎంత హత్య రాజకీయం, ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం మరి లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది? మరి నేనేదో పెద్ద విజనరీ. ఈ రోజు ఏదైతే మరి నిన్న పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు అంటే ఒక 10,000 ఓట్లున్న మరి ఒక ఎలక్షన్ దాని మీద ప్రచారంలో భాగంగా నిజంగా మరి ఒక ఎమ్మెల్సీ బీసీ నాయకుడైన విద్యావంతుడు సౌమ్యుడు అటువంటి ఎమ్మెల్సీ మీద దాడిని పూర్తిగా ఇది ప్రజాస్వామ్యాన్ని మీద జరిగిన దాడిగా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. వచ్చిన మరి ఈ కూటమి ప్రభుత్వం మేము ప్రజలకు మంచి చేస్తాము, మేము ప్రొటెక్షన్ చేస్తాము అని చెప్పి వచ్చిన ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఎస్సీలని గత సంవత్సరం నుంచి వేధించడం చూసాము. ఇప్పుడు మళ్ళీ బీసీల మీద చర్యలకు దాడులకు ప్రయత్నిస్తుంది. నిజంగా దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. కానీ ఒక ఐజీ ర్యాంక్ ఉన్న మరి డిఐజీ ర్యాంక్ ఉన్న మరి పులివెందుల మరి పోలీస్ వారు మాట్లాడిన విధానం చూస్తుంటే ఆయనే దాడులు పురుకొల్పినట్లు, తలలు తెగిపడలేదు, పత్యాపారం చేయడానికి వెళ్ళారా అని ఒక ప్రజా ప్రతినిధిని అడిగాడంటే అంటే హింసను ప్రేరేపించడానికి పోలీసు వారు సహకరిస్తున్నారా? అక్కడ పులివెందుల్లో శాంతి భద్రతలో మరి రక్షణ కల్పించాల్సిన మీరే ప్రెస్ మీట్ పెట్టి మరి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారో. మరి రాష్ట్రంలో మానవ హక్కులు ఏమైపోయినాయి? మరి సెంట్రల్ గవర్నమెంట్ లో హ్యూమన్ రైట్స్ మరి సుమోటాగా తీసుకొని ఈ వ్యాఖ్యలను ఖండించాలని, అలాగే కోర్టు కూడా హైకోర్టు కూడా గౌరవ న్యాయస్థానం కూడా మరి డిఐజీ ర్యాంక్ ఉన్న మరి పులివెందుల మరి ఆ అధికారి మీద చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని, ఓన్ సర్టిఫికేట్ రాలేదు, 307 అంటే ఇంకా మాకు హాస్పిటల్ వారు మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వలేదని రీజన్స్ చూపిస్తూ కాలయాపన చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు న్యాయస్థానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు తన కుటుంబానికి ఏ హాని జరిగినా దానికి ఆలపాటే బాధ్యత వహించాలి అన్నారు. పోలీసులు తనకు తగిన భద్రత కల్పించాలని కోరారు. శాతవాహన డిగ్రీ కళాశాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కళాశాల ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
తనను బెదిరిస్తున్నారని గతంలో కిడ్నాప్ చేసి గుంటూరు తీసుకెళ్లినట్లు ఆరోపించిన శ్రీనివాస్ ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆలపాటి నుంచి వచ్చిన ఫోన్ కాల్ రికార్డును మీడియాకు విడుదల చేసిన ఆయన సిఐడి ద్వారా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినప్పటికీ బెదిరింపులు కొనసాగుతున్నాయని, తనకు ఏదైనా జరిగితే అందుకు ఆలపాటే బాధ్యులని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్న ఆలపాటి కళాశాల వ్యవహారాల్లో నేరుగా సంబంధం లేకపోయినా తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని వంకాయలపాటి అన్నారు. భయంతో పోలీసులు డీజీపీని ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. మొన్న 30వ తారీఖు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మన ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ కిడ్నాప్ చేశాడు. అప్పుడు మీడియాను పోలీస్ ద్వారా నేను బయటికి రాగలిగాను. 4 రోజుల క్రితం నుంచి మళ్ళీ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఆయన బెదిరించి ఏంటంటే ఏదో రకంగా ఆయన వైపు నుంచి ఆయనకి సహకరించమని, ఆయనకి చేయమని, లేకపోతే చంపేస్తానని. నేను అదే విషయాన్ని కాల్ రికార్డింగ్ ఉంది, మీకు కాల్ రికార్డింగ్ పెడతాను. ఆయన అక్కడికి వెళ్ళి నేను డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. డీజీపీ గారితో పాటు ఇప్పుడు కమిషనర్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నాకు ఆయనతో థ్రెట్ ఉంది, నాకు ప్రొటెక్ట్ చేయమని. ఎందుకంటే పోలీసుల సహకారం నాకు చాలా చేశారు. ఇప్పుడు కూడా నన్ను ప్రొటెక్ట్ చేయమని, నాకు హెల్ప్ చేయమని చెప్పడానికి వచ్చేసారు. వీడియో రికార్డింగ్. నగరంలోని పార్కులను అభివృద్ధి చేసే కొత్త పార్కులకు ప్రణాళికలను సిద్ధం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజీ, కృష్ణలంక, పడమట, పీసీఆర్ జంక్షన్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర స్క్రాప్ పార్క్ ను సందర్శించి పార్కులను అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేయాలని, థీమ్ పార్కుల నిర్మాణం కోసం ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ ను ఆదేశించారు. నగర పరిధిలోని రోడ్లలో గుంతలు లేకుండా చూసుకోవాలని, ప్యాచ్ వర్క్లు ఎప్పటికప్పుడు చేస్తూ గుంతలు లేని నగరంగా ఉంచాలని, ఇంజనీరింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఎన్నిక ఏదైనా అక్రమాలు చేయడం చంద్రబాబుకి అలవాటేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పులివెందల్లో టీడీపీ గుండాల అరాచకం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పులివెందులలో టీడీపీ నేతల తీరును రాంబాబు ఖండించారు. పులివెందులలో టీడీపీ నేతలు నిస్సిగ్గుగా ప్రవర్తించారని, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు గెలవడం కోసం చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు పనిచేస్తున్నారన్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళి ఓట్లు వేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రక్రియని, ఒక ఎజెండాని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నది. పోలీసు యంత్రాంగం ఈ విధమైన హామీ ఇవ్వబట్టే తెలుగుదేశం గూండాలు మా పార్టీ వారి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం. దీన్ని ప్రజలు గమనించాలని, ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించి జెడ్పీటీసీ ఎన్నికల్ని సక్రమంగా జరిగే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి, పోలీసు యంత్రాంగానికి ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆ కోయా ప్రవీణ్ గారిని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. మీరు ఈ పత్తి వ్యాపారాల గురించో మిర్చి వ్యాపారాల గురించో మాట్లాడటం కాదు, మీరు లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి బాధ్యత మీకున్నది. మీరు అదుపు తప్పి ప్రవర్తిస్తే మాత్రం సమాజం మిమ్మల్ని సహించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా ఏదో ఒక విధంగా పులివెందుల్లో గందరగోళం చేయాలనేటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, అనేకమైన దాడులు చేసి భయపెట్టే కార్యక్రమాలు చేయటాన్ని కూడా నివారించవలసినటువంటి బాధ్యత అటు ఎలక్షన్ కమిషన్కి, ఇటు పోలీసు యంత్రాంగానికి ఉన్నదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ సమావేశం జరిగింది. దానిలో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా 3 నిర్ణయాల గురించి మీకు బ్రీఫ్ చేయాలని నేను అనుకుంటున్నాను. దానిలో సింగపూర్ వ్యవహారం, అది సామెత చెప్పినట్టుగా ఇటువరకు ఒక సామెత ఉండేది చూశారు కదా, అద్దంకి సింగడి వెళ్ళాడని. ఇప్పుడు ఆ సామెత కొద్దిగా మారింది, అద్దంకి సింగపూర్ వెళ్ళాడని ఆ సామెతగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కుమార సమేతంగా లావాదేవీలు తేల్చుకోవడానికి సింగపూర్లో మరి పెట్టుబడులు పెట్టారో, రావాల్సిన డబ్బులు కోసం వెళ్ళారో, సింగపూర్ వెళ్ళి 5 రోజుల పాటు అక్కడ పర్యటన చేశారు. ఏమి సాధించారు మీరు? అక్కడికి వెళ్ళి మళ్ళీ సింగర్లాగానే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత పాపం ఎంత శోకతప్త హృదయంతో ఉన్నారో అర్థమవుతుంది. నిన్న చాలా బాధపడతాడు. మరి లక్షల కోట్లు కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి అక్కడ గిట్టకపోయేసరికి ఎంత బాధపడాలో అంత బాధపడి మా మీద బురదల్లే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు ఒక చిన్న విషయం అండి, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజలను కూడా ఆలోచించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం? అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు. సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు, మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. 23వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో మోదీ డొల్లతనం కనబడుతుందని, భారతదేశాన్ని ట్రంప్ అవమానిస్తున్నాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ ఎవరితో వ్యాపారంలో చేయాలో వద్దో ట్రంప్ నిర్ణయిస్తే మోడీ ప్రధానిగా ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పులు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, పోలీస్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. దాసరి భవనంలో సిపిఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. ఓకే, మిత్రులందరికీ నమస్కారాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఈ నెల 20 నుండి 25వ తేదీ వరకు ఒంగోలు నగరంలో ఘనంగా జరుపుకోబోతూ ఉన్నాం. 20వ తేదీ నుండి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉన్నారు. 23వ తేదీ నాడు
వేలాది మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అక్కడ బహిరంగ సభ కూడా జరగబోతూ ఉన్నాం. ఈ బహిరంగ సభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, అదేవిధంగా కె నారాయణ గారు, మన తెలంగాణ సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, మన అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య గారు, అదేవిధంగా మన రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటారు. దీనికి తోడు 20వ తేదీ నుండి జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపు వారం రోజుల పాటు జరగబోతూ ఉన్నాయి. ఇందులో అనేక మంది మన కళాకారులు, అంతేకాకుండా దర్శక నిర్మాతలు, సినీ రంగ ప్రముఖులు, రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతూ ఉన్నారు. అందులో వందే మాతరం శ్రీనివాస్ గారు, గోరాటి వెంకన్న గారు, అదేవిధంగా తమ్మారెడ్డి భరద్వాజి గారు, సుద్దాల అశోక్ తేజ గారు, కవి జయరాజ్ గారు, పాటల రాంబాబు గారు, మాదాల రవి గారు, బాబ్జీ గారు, ఏపూరు సోమన్న గారు, ఇంకా అనేక మంది కళాకారులు ఇందులో వారు పాల్గొంటా ఉన్నారు. వీరందరినీ కూడా ఆహ్వానించారు. వారందరూ కూడా రావడానికి కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సాంస్కృతిక ఉద్యమం జరపాల్సిన నేపథ్యంలో మన రాష్ట్ర మహాసభల సందర్భంగా పెద్ద ఎత్తున కళాకారులందరూ కూడా ఆహ్వానించి వారందరి చేత కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. అందుకోసమే గతంలో కంటే కూడా భిన్నంగా ఈసారి ఒక సాంస్కృతిక రంగానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఈ మహాసభల్లో ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మన సంస్కృతిని కించపరిచే పద్ధతుల్లో, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో వీటన్నిటి కూడా వాడుకుంటున్న తరుణంలో దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజా బాహుళ్యం లేకి జగనన్న బడుగు వికాసం పథకం కింద ఆర్టీసీకి అద్దె బస్సులను తిప్పుతున్న ఎస్సీ ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన సబ్సిడీల బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయాలని ఎస్సీ ఎస్టీ వాహన యజమానుల సంఘం నాయకులు రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండర్ల విధానంలో నష్టపోతామని తెలిసినా అత్యంత తక్కువకు ఆర్టీసీ అద్దె బస్సులు ఎంఎస్ఎంఈ పథకం కింద తిప్పుతున్నారన్నారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలను 4 సంవత్సరాలుగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్తున్న సబ్సిడీలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్ టెండర్ల విధానంలో నష్టపోతామని తెలిసినా అత్యంత తక్కువకు ఆర్టీసీ అద్దె బస్సులు ఎంఎస్ఎంఈ పథకం కింద తిప్పుతున్నామన్నారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీలను 4 సంవత్సరాలుగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇస్తున్న సబ్సిడీలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నమస్కారం, నా పేరు ఈరి రాజశేఖర్. ఎంఎస్సిసి కింద ఏదైతే మేము ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్సులు పెట్టామో ఈ ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ బీసీ అసోసియేషన్కి అధ్యక్షుడిగా నా పేరు ఈరి రాజశేఖర్ అండి. అయితే మాతో పాటుగా టిప్పర్స్ అసోసియేషన్ నుంచి శామ్యుల్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా ఇంకా మిగతా అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఈ ఎంఎస్ఎంఈ కింద రావాల్సిన సబ్సిడీస్ గురించినటువంటి అంశాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాం. మరి ఈ రోజున మీ ముందున్న అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా హైర్ బస్సు ఓనర్స్ అసోసియేషన్లో ఉన్నప్పటికీ అందరూ కూడా ఓనర్స్. ఈ రాష్ట్రంలో మరి 2020 ఆ ప్రాంతంలో ఎంఎస్టీసీ అనేటువంటి ఒక స్కీమ్ కింద ఏపీఎస్ఆర్టీసీలో రవాణా నిమిత్తం బస్సులకు టెండర్ వేయడం జరిగింది. సో దానిలో మరి ఆ టెండర్స్లో పాల్గొనడానికి కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సబ్సిడీస్ ఇచ్చేటువంటి ఒక ట్రాన్స్పోర్ట్ రంగానికి సబ్సిడీస్ ఇచ్చే దానిలో ఆర్టీసీ బస్సులు కూడా సబ్సిడీ ఇవ్వాలని ఒక స్కీమ్ పెట్టడం జరిగింది. సరే, దీనిలో ఎస్సీ ఎస్టీలు అనేటువంటి అందరూ కూడా మేము ఏదో పారిశ్రామికవేత్తలు అవుతాం, మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు వచ్చి ఆ రివర్స్ టెండరింగ్ విధానం పెట్టినప్పటికి కూడా రివర్స్ టెండరింగ్ విధానంలో పాల్గొని మరి ఆ బిడ్లో తక్కువ కోట్ చేసి, ఎందుకంటే మేము ఖచ్చితంగా ఓనర్లు అవ్వాలనే ఉద్దేశంతో మరి ఆ అగ్రిమెంట్ చేసుకొని ఏపీఎస్ఆర్టీసీకి బస్సులు పెట్టడం జరిగింది. అయితే అదొక ఎత్తు. ఏపీఎస్ఆర్టీసీలో మేము టెండర్ తక్కువగా వేసినప్పటికి కూడా వెళ్ళి కష్టపడి
మరి 4 సంవత్సరాల దగ్గర ఇప్పటికీ బస్సులు నడుపుతూ లాభాపేక్ష లేదు. మాకు వాస్తవం చెప్పాలంటే కొన్ని రూట్లు బాగలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న రేట్లలో ఫిలప్ అయిపోయిన వాటిని పక్కన పెట్టి కొన్ని రూట్లు అధ్వానంగా ఉన్నటువంటి రూట్లన్నింటి తీసేసి స్టేషన్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సరే ఉన్న వాటిలోనే మేము సర్దుకొని మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పెట్టి నడుపుతున్న క్రమంలో మాకు అర్థమవుతా ఉంది ఏంటంటే ఎంతో నష్టాలు. అది రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, మైలేజ్ రాదు. మరి డ్రైవర్స్తో ఆన్ కాల్ డ్రైవర్ సిస్టమ్ ఒకటి పెట్టారు. అది మాకంటే మేము ఇచ్చేటువంటి ప్రైస్ 1200 అయితే ఆర్టీసీ వాళ్ళు ఆన్ కాల్ డ్రైవర్స్ మీద 1600 ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దానివల్ల మాకు వచ్చేటువంటి డ్రైవర్లు కొరత. అప్పటికి మాకున్న ఆర్టీసీ వాళ్ళే ఫోన్లు చేసి ఆర్టీసీ ఆన్ కాల్ డ్రైవర్స్ని పేరు మీద మాకున్నటువంటి హైర్ బస్ ఓనర్లందరినీ డ్రైవర్లందరినీ తీసుకొని వాళ్ళు నడిపేటువంటి క్రమంలో డ్రైవర్స్ లాస్, అంటే డ్రైవర్స్ మాకు దొరకపోవడం అనేది జరుగుతాం. పోరాట యోధుడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ 96వ జయంతిని ఆగస్టు 10వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు కొలనుకొండ శివాజీ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదర్శ నేతగా, ప్రజాసేవకు అంకితమైన వ్యక్తిగా, స్వయం కృషితో రాజకీయాలలో కీలక స్థానం ఏర్పరచుకున్న నేతగా, యువతకు ప్రేరణగా శివశంకర్ నిలిచారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శివశంకర్ జీవితం, వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని, ఆయన స్ఫూర్తిదాయక జీవితాన్ని అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఈ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భీముడు, పోరాట యోధుడు, దివంగత మాజీ కేంద్ర మంత్రి వర్యులు స్వర్గీయ పి శివశంకర్ గారి 96వ జన్మదినోత్సవం విజయవాడలో చేయడానికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి సంబంధించిన అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది నేతలు కలిసి ఆలోచన చేసి ఈ నగరంలో చేయడానికి నిర్ణయించుకున్నాము. 10వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు శివశంకర్ గారి 96వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. శివశంకర్ గారి వేడుకలు విజయవాడలో నిర్వహించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నేటి తరానికి శివశంకర్ గారు చేసిన సేవ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆదర్శవంతమైన నిరాడంబర పోరాట పటిమ కలిగిన నాయకులు సమాజాన్ని నుంచి తయారు చేసి ప్రజలకి సేవ చేయడం కోసం అందించే ఉద్దేశంతోనే మేము మా మిత్ర బృందం అంతరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. శివశంకర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. 1952కు ముందు, స్వాతంత్రోద్యమానికి ముందు పాకిస్తాను కరాచీ, పెషావర్ ప్రాంతాల్లో చదువుకొని అక్కడ రైల్వే స్టేషన్లో బూటు పాలిష్ చేసి స్వయం కృషి మీద 1952వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ తీసుకున్న తర్వాత 1953లో ఆయన న్యాయవాద వృత్తి ఎన్రోల్ అయిన తర్వాత నుంచి మొట్టమొదటిసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి భారతదేశంలో ఏ నాయకుడు ఎక్కడికి కూడా వెళ్ళి ఆయన్ని కలిసిన పాపాన లేదు. కానీ ఈయన వ్యయ ప్రయాసలు కోర్చి ప్రథమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసి భారతదేశంలో బీసీల ఆర్థిక, రాజకీయ, సాంఘిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఒక కమిషన్ వేయండి అని చెప్పి నెహ్రూ గారి దృష్టికి వెళ్ళి ఆయనకి విజ్ఞప్తి చేస్తే ఆయన అచ్చరు చెంది మెచ్చుకొని నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఈయన డిమాండ్ మేరకు, ఈయన అభ్యర్థన మేరకు బీసీల స్థితిగతులు మెరుగుపరచడం కోసం కాకా కాల్కర్ కమిషన్ని, మొదట బీసీ కమిషన్ని వేయించే దానికోసంలో పి శివశంకర్ గారి పాత్ర గణనీయమైందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ విషయానికి సంబంధించి కనుక వచ్చినట్టయితే 1953 నుంచి అనేక దఫాలుగా అందరూ కూడా ఫైల్స్ పట్టుకు తిరిగి కోర్టులో రాబడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆయన 20 సంవత్సరాలు 4 ముఖ్యమంత్రులు, బూర్గుల రామకృష్ణారావు గారు, సంజీవ్ రెడ్డి గారు, టిఎన్జే గారు, మళ్ళీ సంజీవ్ రెడ్డి గారు, వీళ్ళందరి దగ్గరకు తిరిగి ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో మనం బీసీలకి ఒక పట్టిక, ఒక ఇండెక్స్ తయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఖ్యాతిని తీసుకొచ్చింది చేనేత పరిశ్రమ అని కితాబు.
మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్న మంత్రి నారా లోకేష్. చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ను కలిసిన వైసీపీ నేతలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నియంత ధోరణిలో పాలన సాగిస్తుందని ధ్వజం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.